తర్వాత పరిశ్రమలు కానీ ఏమన్నా ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టున్నవి అలాంటివి ఏమీ ఐడెంటిఫై చేయలేదు. అందువల్ల మనకి అలాంటివి ఏం జరగదు. బురదరాఘవపురం రెవెన్యూ పరిధి మొత్తంలో కూడా ఓన్లీ 34 కుంటలు, అది కూడా 2 కోళ్ల ఫారాలు ఉన్నాయి. వాటిని ప్రాథమికంగా ఏది ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. అవి కూడా ఇంకా డిలిషన్ కాలేదు. కోర్టు కాలాలు ఏంటంటే కొన్ని కన్ఫ్యూజన్ లో ఉంది. ఒక నిమిషం అది కూడా చెప్తాను. ఒక నిమిషం చెప్తున్నాను. వస్తాయి, వాళ్ళందరికీ వస్తాయి. అయితే ఒక్క నిమిషం సార్ చెప్తాను. ఎవరు తీయలేదు సార్ దాంట్లో. ఒక నిమిషం చెప్తాను, ఒక నిమిషం. నేను చెప్తానండి. మాకు వ్యవసాయ శాఖ తరపుకి వచ్చాక ఏమైందంటే మాకు లిస్ట్ అనేది ఓన్లీ రెవెన్యూ విలేజ్ వైజ్ గానే వస్తుంది. రెవెన్యూ విలేజ్ లో మాకు పంచాయతీలు ఐడెంటిఫై చేయడం కుదరదు. వస్తాయి. అయితే వాళ్ళ సర్వే నెంబర్ ఎంతుందో అండి. అయితే ఉండొచ్చు. ఒక్క నిమిషం నేను చెప్పేది సార్. నేను చెప్తాను సార్. మీకు గతంలో రైతు బంధు వచ్చిందిగా? గతంలో రైతు బంధు వచ్చిందా? ఇప్పుడు రాలేదు అమ్మా. ఈ లిస్ట్ లో రాలేదు కదా. గతంలో పాస్బుక్ ఎవరైతే వచ్చింది రైతు బంధు వచ్చిందో వాళ్ళందరికీ ఇప్పుడు వస్తాయి. ఆ లిస్టుతో మీకు సంబంధం లేదు. ఆ లిస్టుతో సంబంధం లేదు. ఆ లిస్టు ఫైనల్ కాదండి. అది రెవెన్యూ మొత్తం కాదు. నేను లిస్టు ఏంటంటే మేము లిస్ట్ ఓకే. మాకు ఇది గ్రామ పంచాయతీ వైజ్ గా చేయడం అనేది ఐడెంటిఫై చేయడం అనేది కష్టం. ఏంటంటే ఈ పంచాయతీ మొత్తం రెవెన్యూ మొత్తం కాదు సార్. అది ఓన్లీ మీ రాజలింగాల గ్రామ పంచాయతీ మేము సర్వే నెంబర్ చూసి ఓకే. ఒక విషయం మూలపోచారం దగ్గర నుంచి రాఘపురం వరకు ఉన్నాయి. మీరు లిస్ట్ క్లారిటీ లేనప్పుడు గ్రామ సభలో మాకు సపరేట్ రెవెన్యూ కదండి. ఇప్పుడు వస్తాయి, వాళ్ళకు కూడా వస్తాయి. వాళ్ళకు కూడా వస్తాయండి. డబ్బులు రాకపోతే నన్ను అడగండి. రైతు రైతు కాదండి. ఇప్పుడు మాకు వచ్చిన లిస్ట్ లో వాళ్ళ పేర్లు అన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. అవునండి. ఇప్పుడు మాకు వచ్చిన మాకు ఏదైతే సర్వే నెంబర్లు వచ్చినా దాంట్లో ఏమి ఉన్నాయండి. వస్తాయండి. అదే ధరణిలో ఇప్పుడు మీకేదైతే పాస్బుక్ ఉందో ధరణిలో పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ రైతు బంధు డబ్బులు వస్తాయి. రైతు భరోసా డబ్బులు వస్తాయి. చెరువులో ఒడ్డు పోస్తే మజర్లో పడుతుంది అని చెప్పి ఎక్కడ రావడం అన్ని మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తున్నాను సార్. నేను ఏంటంటే ధరలో పాస్బుక్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరికీ రైతు బంధు డబ్బులు వస్తాయి. సుబాబులు వాటితో సంబంధం లేదు, వస్తాయండి. ధరలో పాస్బుక్లు ఉండి ఎవరెవరికైతే డబ్బులు రాలేదో వాళ్ళందరికీ వస్తాయి. ఆ లిస్టు సార్ మేము గ్రామ పంచాయతీ వైజ్ ఏదైతే మాకు ఒక సర్వే నెంబర్ ఉంటుంది కదా, ఆ సర్వే నెంబర్ నుంచి సర్వే నెంబర్ వరకు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటే అని చెప్పి షార్ట్అవుట్ చేసి తీసింది. అది అదే సార్, మొత్తం లిస్ట్ కాదు, రెవెన్యూ మొత్తం లిస్ట్ కాదు. అది రెవెన్యూ పరిధిలోనే ఉంటుంది. సాగు భూమి అయితే చాలు మాకు. సాగు భూమి అయితే 26వ తారీఖు నుంచి డబ్బులు ఇస్తున్నాను. మేనిఫెస్టోలో ఒక్క స్కీమ్ కూడా మీరు పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు. గ్రామ సభలు మీరు అసలు గ్రామ సభలు ఎందుకు పెడుతున్నారు? స్కీమ్ అన్నా చేశారా? ఒక్క స్కీమ్ అన్నా ఏ
పూర్తి చేశారా? రుణమాఫీ చేశారా? పెన్షన్లు చేశారా? ఏమైనా చేశారా? గ్యాస్ డబ్బులు పడలేదు. రోజు వచ్చి సగం మందికి రాలేదు. మీరు ఏ స్కీమ్ చేశారని మీరు ఎందుకు గ్రామ సభలు పెట్టారు? ఓకే ఓకే మీకు మీకు ఏదైనా సమస్య ఉంటే ఒక లెటర్ రాసి ఇచ్చేసేయండి. మీకు లెటర్ రాసి ఇస్తే మీకు లెటర్ రాసి ఇచ్చేసేయండి సరిపోతుంది. ఓకే ఓకే మీకోసం ఇప్పుడు అదే గ్రీవెన్స్ పెట్టినట్టు మీకు ఏదైతే రావాలనుకుంటున్నారో రుణమాఫీ సంగతి ఏంటి చెప్పండి. 2 లక్షల లోపు ఎవరైతే ఉన్నాయో 2 లక్షల లోపు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ రుణమాఫీ అయింది. సమస్యలు మీరు ఎప్పుడు రాజలేఖలు ఎలా ఉంటుంది? న్యాయం చేయండి.